ఇంత కోట్ల రూపాయల బంగ్లాలు ఇంత చిన్న గట్టు ఈ సెక్రటరీ వస్తారే ఏం చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ బిడ్డ బొట్టు పెట్టే అయ్యా శుభాకాంక్షలు దయా అమ్ముంది చేస్తారా ఏది లేస్తున్నావా రవిచంద్ర రెడ్డి సార్ ఇప్పుడు విన్నావా నాకు క్లాస్మేట్ ఫ్రీ ఉన్నప్పుడు పోయి చెప్పు సార్ సంజయ్ సార్ మా ఊరే మా ఎమ్మెల్యే సాబు మీ దోస్తాడా నేను మొదలు మంచిగా ఉండరయ్యా అందరూ ఆశీర్వాదం పందిరితో సహా వస్తుంది అవును సార్ కమిషనర్ కాదు ఇవన్నీ బందోబస్తు మనమే ఆల్ ద బెస్ట్ బిడ్డ ఎవరున్నది ఇప్పుడు 3,40,000 పడ్డాయా ఇంకా 1,60,000 కూడా ఇప్పిద్దాం ఇక పోయినా సరే ఇక మేము అట్టే ఉన్నాం కానీ ఇది కూడా చేయలేకపోయినా డబల్ కూడా చేయిస్తున్నావు ఓ మొత్తం అంతటా జిల్లా స్థాయి గంగాధరి వార్డు కౌన్సిలర్ రోడ్డు కౌన్సిలర్ కమిషన్ సార్ తరఫున కొంచెం ఇగో అమ్మాయి గారు ఇట్లా నాకు నువ్వు ఇట్లా తినన్నాడు నువ్వు అడుగు కొద్దిగా అడుగు ఇక్కడ మా తాత ఉన్నప్పుడు ఇంకా ఉండే అప్పుడు ఇచ్చినాక అట్లా ఇవన్నీ కూడా చిన్నప్పటికీ చూస్తా ఉన్నాం. రాజకీయ కారణాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మమ్మల్ని కలిసి పనిచేద్దామని సహకరించడం ఇలా కలిసి పనిచేస్తూ ఉన్నాం. 3,500 ఇండ్లు, దాంట్లో 3,000 ఇండ్లు గ్రామాలలో ఇచ్చాం. వేరే దగ్గర ఇవ్వలేకపోయారు ఎందుకంటే పట్టణం ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ జగిత్యాల పట్టణంకి ఎక్కువ కట్టినాం కాబట్టి జగిత్యాల టౌన్లో ఇల్లు కట్టే అవసరం లేక సగం మనకి ఇక్కడే ఉంటుంది. ఎక్కువ ఇండ్లు మనం ఇచ్చినాం. ఎక్కువ మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా మళ్ళీ సంవత్సరానికి 2,000 చొప్పున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా మీడియా ద్వారా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కొందరు ఇదివరకు ఇల్లు కట్టుకొని ఎక్కువ పైసలు ఉండేవి, రేకులు వేసుకుని ఉంటారు. ఖాళీ ఆ రేకులు తీసుకుంటే ఇక బేస్మెంట్ గీస్మెంట్ కూలబెట్టే పనులు వస్తున్నాయి. అట్లాంటివి ఉంటే కూడా ఇక్కడ మా మండల నాయకులు అందరూ కూడా ఉన్నారు పరంగాపురకు సంబంధించిన. అట్లాంటివి ఏమైనా ఉంటే గుర్తించి పెట్టండి. వాటికి కూడా రేకులు తీసుకొని చెత్త పోసే విధంగా దానికి కొంత అమౌంట్ తక్కువ, కానీ ఇక చెత్త ఇల్లు అయితే అయిపోతుంది. ఉన్నిళ్ళు మొత్తం కూలబెట్టాలంటే వాళ్ళకి కూడా మనసు ఒప్పది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కిందనో 10 ఏళ్ల కిందనో మంచి గట్టిగా బేస్మెంట్ కట్టి గోడలు పెట్టుకొని ఉంటారు. పైసలు లెక్క చెత్త పోసుకొని రేకులో గుణపెంకలీలో ఉంటుంది. ఆ సాఫ్గా మంచిగా తీసుకొని చెత్త పోతే దానికి కూడా కొన్ని పైసలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. అట్లా ఒక 500 ఇల్లు ఇస్తుంది.
పచ్చని తోరణం వచ్చింది సార్. అది రావాలి. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 1వ వార్డులో మా కుర్మానాలు ఇద్దరు గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో మొదటి వార్డులో విజయపూర్లో వారి ఆహ్వానం మేరకు వెళ్ళి రావడం జరిగింది. అక్కడి స్థానిక కౌన్సిలర్ చెట్టి గంగాధర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మొత్తం సీనియర్ నాయకులు తమిళ సీన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా అమ్మాలి నాయకులు కుమరయ్య, గంగమల్లి గారు కౌన్సిలర్, దాంతో పాటుగా కోనాపూర్ వచ్చిన సందర్భంలో అక్కడ కోనాపూర్లో కూడా గుడ్డ సత్తమ్మ, చిన్నమల్లయ్య ఇంట్లో గృహప్రవేశం సందర్భంలో సర్పంచ్, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. మండల నాయకులు అర్పపల్లి గ్రామంలో గంగాచారి గారి గృహప్రవేశం, అదేవిధంగా గుంటి మల్లయ్య, పడిగల గుంటి మల్లయ్య గారి ఇందిరమ్మయ్యల గృహప్రవేశానికి కూడా రావడం జరిగింది. అట్లనే మా యువకుడు తమ మైపాల్ రెడ్డి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. వారి గృహప్రవేశానికి వెళ్ళిన ఇన్ని శుభ కార్యక్రమాలకు ఆహ్వానించిన మా వెనంటి ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గృహప్రవేశం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరికీ, అదేవిధంగా మైపాల్ రెడ్డికి, మా చారికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు చూసాం ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. మళ్ళీ 89 నుంచి 94లో సందర్భంలో కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన సందర్భాన్ని కూడా వివిధ గ్రామాల నుంచి పోతూ చూస్తూ ఉన్నాం. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మధ్యలో ఎన్నిసార్లు ఇచ్చినా కానీ గ్రామాలలో పెద్దగా ఇవ్వలేకపోయినాం. జగిత్యాల్లో ప్రజలు గెలిపించిన నేను ఎక్కడ కూడా నేను హెచ్చుగా పోదలుచుకోలేదు. ఇంతమంది నాయకులు ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తే ఇవాళ నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఉమ్మడి జిల్లాలో అత్యధిక డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చిన నియోజకవర్గం ఏదంటే జగిత్యాల అని చెప్పి నేను చెప్పవచ్చు. అంటే జగిత్యాల పట్టణానికి నాయకులు, అధికారులు, ప్రజల అండతోటి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో రానని ఇల్లు కట్టించింది. వరంగల్, నిజామాబాద్ మనకంటే 10 అంతలు ఉంటాయి. కరీంనగర్ ఒక 5-6 అంతలు ఉంటుంది. అంతకంటే కూడా 5-6 అంతల ఇల్లు కట్టించారు. ఇట్లాంటి శక్తి ఇచ్చిన భగవంతునికి, నా వెన్నంటున్న మా నాయకులకు, సహకరించిన అధికారులకు కూడా, ఇక్కడ కూడా మా సెక్రటరీ, ఎంపీడీఓ అందరూ కూడా సహకరించాలి. అందరూ సహకరించినప్పుడే ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ చేసిన ఇన్ని కార్యక్రమాలు కూడా మా పాత్రికేయ మిత్రులు కూడా నిరంతరం మాకు సహకరించి ప్రాచుర్యం కల్పించారు. అవన్నిటి రిజల్టే గెలిచి రావడం జరిగింది. గెలిచి వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి. నేను ఎమ్మెల్యే గెలిచినా కానీ ఉత్సవ విగ్రహం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి రాజకీయాలు ఇక్కడ చేయాలి. పక్క రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన 50 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేస్తే భట్టాం శ్రీరాముడితోనే మంత్రి గారు మా ఊరికి వచ్చిన 12 ఏళ్ల పిల్లని, పూర్తి చిన్న పిల్లని కాదు. నేను 7 ఏళ్ల వయసు వచ్చే వరకే మా అత్యంత దగ్గర బంధువు మంత్రులు ఉండే నాగారావు గారు, రాజశేఖర గౌడ్ గారు,